వెల్కమ్ టు మజార్ డైరీ ఫామ్. ఈరోజు మన డైరీ అప్డేట్ వచ్చేసి 17 గేదెలు అయితే ఒకరే తీసుకున్నారు. 17 యానిమల్స్, 17 బఫెలోస్ అనుకోండి, ఒకరే తీసుకున్నారు. లోడింగ్ వీడియో ఇది. ఎక్కడికి లోడింగ్ అవుతుంది అని డీటెయిల్స్గా అయితే మనం తెలుసుకుందాం. ముందైతే గేదెలు చూడండి. ఇది మిన్ని గేదె, ఇది దీని దూడలేదు. మొత్తం 17 గేదెలు కొన్నారు. ఇది రెండో గేదా, ఇది దూడేది. ఒకసారి మనం మజార్ బాయ్తో కూడా అడుగుదాం. నెక్స్ట్ ఇంకా ఈ బండిలో అయితే 6 యానిమల్స్ వస్తాయి, 6 గేదెలు వస్తాయి. ఇంకా 11 గేదెలు అయితే ఉంటాయి కదా. 11 గేదెలు అనేది వేరే బండిలో లోడ్ అవుతాయి. ఆ లోడ్ అయ్యేటప్పుడు మజార్ బాయ్తో కూడా ఒకసారి మాట్లాడదాం మనం. ఈ గేదె అయితే 3వ నెంబర్, ఇది 3వ గేదె. ఇది ఎక్కడికి వెళ్తున్నా అన్న? లోడింగ్ ఎక్కడికి? భూత్పూర్ దగ్గర అనాసాగర్. నీదే వెహికల్ కానా? ఎన్ని లోడ్ అవుతున్నాయి ఇప్పుడు? 7 ఎక్కుతున్నది. ఇట్లా 7 7 ఎక్కుతాయి. మొత్తం 3 బండ్లు. 3 బండ్లు వస్తున్నాయి. ఓకే. ఓనర్ ఎక్కడ? గేదెలు ఉన్న వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఏమో తెలియదు, అడ్డసాగర్ అనుకుంటాను. ఆయన వచ్చారా? తెలియదు, నాకు ఏం తెలియదు. మీకు ఫోన్లోనే కాంటాక్ట్ అయింది. ఓకే. డ్రైవర్ అన్నకు అయితే ఫోన్లోనే చెప్పారంట. దీనిలో 6 గేదెలు, మొత్తం 17 గేదెలు కన్నా. ఓకే, మొత్తం 17 గేదెలు. దీనిలో అయితే 6 వెళ్తున్నాయి. 6 అంటే 3 ఒక లైన్లో, 3 ఒక వరుసలోనా? దూడలు ముందులో వేస్తారా మొత్తం? అన్నిటి ముందులో వేస్తాము. ఇంకా 3 లైన్లు 3 వేసి మళ్ళీ ఇంకా 3 వేస్తాము, ఒకటి అడ్డం వేస్తాము మధ్యలో. అచ్చా. और साहब लाइक फॉलो दोनों, सब्सक्राइब भी करो. बोलना सब्सक्राइब भी करो. ఈ గేదె చూసినాయి, ఇది 4వ గేదె. ఇది 3 అయితే ఆల్రెడీ లోడ్ అయినాయి. ఇది 4వ గేదె. ఈ గేదె చూసినా 5వ గేదె. ఆల్రెడీ 4 గేదెలు అయితే ఎక్కినాయి. మన ఇక్కడ నుంచి అయితే మనుషులను కూడా పంపిస్తాం. 17 గేదెలు అయితే అతనికి ఉన్నారు కాబట్టి ఒక 4 లేదా 3 నుంచి 4 వ్యక్తులు అయితే పంపించడం జరుగుతుంది. ఎంతమందిని పంపిస్తారు మజార్ బాయ్ అయితే అడిగి తెలుసుకుందాం. ఫస్ట్ వెహికల్ వెళ్తుంది కాబట్టి నెక్స్ట్ వెహికల్లో మజార్ బాయ్ కూడా మాట్లాడతారు, అడిగి తెలుసుకుందాం. ఇక్కడ ఎలాంటి గ్యారెంటీ ఉంది ఏంటిది అనేది తెలుసుకుందాం మనం. ఈ గేదె కూడా చూస్తున్నాం, ఇది 6వ గేదె. ఇది చూస్తున్నా 6 గేదెలకి అయితే బండి ఫుల్ అయిపోయింది. 7 పడతాయి అనుకున్నాం కానీ 6 గేదెలకి ఫుల్ అయిపోయింది. మనం కూడా గేదెలు మంచిగా వెళ్ళాలి కాబట్టి తక్కువ తీసుకెళ్తుంది బెస్ట్. 7 అనుకున్నాం ముందు అయితే, డ్రైవర్ నడితే 7 అన్నారు. 6కే ఫిల్ అయిపోయింది. మిగతా ఇంకా 2 బండ్లు ఉన్నాయి కదా, మిగతా 2 బండ్లు ఉన్నాయి కదా, దానిలో కూడా లోడింగ్ అవుతుంది. మొత్తం 17 గేదెలు వెళ్ళాలి. ఓకే, ఆ బండి వచ్చినప్పుడు మిగతా వీడియో కంటిన్యూ చేస్తాను. 2వ బండి. మొదటి గేదెలు కొన్ని గేదెలు వెళ్ళినాయి, 2వ బండి ఇది. దీని తర్వాత ఇంకో బండి కూడా వెళ్తుంది, చూస్తున్నారు కదా. ఇది ఫస్ట్ బర్రె. ఇది
అడ్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు గేదెలు. ఇవి దూడలు ఇవి. రెండు గేదె అయితే లోడ్ అయినాయి. ఇది వచ్చేసి ఇంకో గేదె. ఇది దూడ అయితే చూసినా చాలా యాక్టివ్, సూపర్ యాక్టివ్ ఉంది దూడ అయితే. మూడు గేదెలు అయితే ఎక్కినాయి ఇప్పటికైతే. ఇవన్నీ లోడ్ అయిన తర్వాత ఒకసారి మజార్ బాయ్తో కూడా మాట్లాడదాం. ఎంత అంటే ఎన్ని మంది లేబర్ని పంపిస్తున్నారు, గ్యారెంటీ ఏంటిది, మొత్తం డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం. ఒకసారి 17 గేదెలు ఏం రేట్లు వెళ్ళినాయి అన్నీ మిగతా అన్ని డీటెయిల్స్గా తెలుసుకుందాం మనం. నేనైతే 3 లేదా 4 అనుకున్నాను. మొత్తం ఎంతమందిని ఇక్కడ నుంచి బీఆర్ లేబర్ని పంపిస్తున్నారు గేదెలు సెట్ చేయడానికి, అది పంపిస్తామని చెప్పారు. దీనిలో అయితే లోడ్ అయిపోయినాయి. దీనిలో మొత్తం అయితే 4 గేదెలు అయితే ఎక్కినాయి. ముందు వచ్చేసి 3, ఒకటేసి 4 ఎక్కినాయి. ఇంకో బండ్లు వచ్చే ఇంకో 4 ఎక్కుతాయి, 4 లేదా 5 ఎక్కుతాయి. మొత్తం 17 గేదెలు. ముందుగా అయితే 6 ఎక్కినాయి అనుకున్నాను, కానీ 7 గేదెలు అయితే ఎక్కినాయి అని చెప్తున్న వాళ్ళు అయితే. దీనిలో అయితే 4 గేదెలు. ఇంకో బండిలో చూద్దాం మనం. ఈ బండిలో చూద్దాం మనం ఎన్ని గేదెలు ఎక్కినాయో. దీనిలో అయితే ఒక గేదె ఎక్కింది ఇప్పటికి. వికారాబాద్ వెళ్ళి వచ్చినా అన్న? ఓకే. ఇవి ఎక్కడికి వెళ్తున్నాయి? భూత్పూర్ సైడ్ అయినా ఇవి కూడా? మహబూబ్నగర్ సైడ్, భూత్పూర్. దీనిలో ఎన్ని వెళ్తున్నాయి? 6. 4, 6, 7 లోడింగ్ అవుతున్నాయి. ఒక గేదె అయితే లోడ్ అయింది. ఇది వచ్చేసి రెండో గేదె. ఇది ఇంకా 2 గేదెలు అయితే లోడ్ అయినాయి. ఇంకా ఇది 3వ గేదె. ఇది ఓకే. చూస్తున్నా కదా, బీఆర్ లేబర్ కూడా వెళ్తున్నారు. మొత్తం ఆయన సర్దుకున్నాడు. ఇక్కడ నుంచి ఎంతమంది వెళ్తున్నారు ఏంటంటే మనకి ఇంకా డీటెయిల్గా తెలియదు. ఒకసారి తెలుసుకుందాం మజార్ బాయ్తో. ఓకే, లోడింగ్ అయితే పూర్తి అయిపోయింది. సార్ ఇప్పుడైతే లోడింగ్ అయితే వీడియో నేను మొత్తం తీసుకున్నాను. ఓకే, 17 గేదెలు పంపిస్తున్నారు కదా, వాళ్ళకి ఎటువంటి సౌకర్యం అందిస్తున్నారు సార్? మనం ఇక్కడ నుంచి పంపిస్తున్నాం కాదు, 6 మంది పంపిస్తున్నాం. 6 మందినా? ఓకే. నేను 3 బండ్లు అంటే 3గురినే పంపిస్తున్నాను నేను అనుకున్నాను. లేదు లేదు, 6 మంది. 6 మందిని. ఓకే సార్, ఇప్పుడు మన వాళ్ళు ఎన్ని రోజులు ఉంటారు అక్కడ? 4-5 రోజు. ఇక్కడైతే సెట్ చేసినే పంపిస్తున్నాం కాదు. ఓకే ఓకే, ఆయన దగ్గర ఒక 4 రోజు ఉంటారు. 4 రోజులలో చెప్పిన పాలు చూపించి వస్తారా సార్? సండే అయితే మనకు మళ్ళీ 4 లోడ్ వస్తున్నాయి. ఓకే ఓకే, సండే ఎర్లీ మార్నింగ్ రావచ్చు ఎవరైనా కావాలి అంటే. ఇప్పుడు కూడా ఉన్నాయి దాదాపు, లేదని లేదు. 60-70 అయితే ముర్రా ఉంటాయి. ఓకే, 60-70 అయితే అనిమల్స్ ముర్రా గేదెలు ఉంటాయి. ఈరోజు వెళ్ళిన తర్వాత కూడా అవునవును, వాల్యూమ్ మనకు వాల్యూమ్ తెలుసు కాదు, దాని ప్రకారం మనం తెప్పిస్తాం కాదు. ఓకే సార్, ఇది బండి ఇప్పుడు వికారాబాద్ వెళ్ళి వచ్చిన బండి సార్ ఇది? లేదు, 3 బండిలు ఆయనకు లోడ్ చేస్తున్నాం. ఒకటి బయట నిలబడి ఉన్నది, ఒకటి ఇక్కడ ఉన్నది, ఒకటి వెళ్ళిపోయింది. ఓకే, వికారాబాద్ నుంచి వచ్చిన తర్వాత ఒక బండి మళ్ళీ తీసుకుని వెళ్ళినాడు కాదు వాడు. అవును సార్. ఓకే సార్, ఆదివారం వచ్చేది ఏ గేదెలు వస్తున్నాయి సార్ మనకి? ముర్రా వస్తున్నాయి 4 లోడ్స్. ముర్రా ఎన్ని గేదెలు సార్? 40 యానిమల్స్. 40 యానిమల్స్ వస్తాయి. ఇప్పుడు ప్రజెంట్ అయితే 60 యానిమల్స్ అయితే ఇంకా ఉన్నాయి. 17 తీయాక కూడా. అవునవును, ఇది రెగ్యులర్ మనకు కస్టమర్స్ ఉంటారు కాదు, రెగ్యులర్ ఇస్తే ఉంటాం, వస్తే ఉంటాయి కాదు. సండే ఎప్పుడైనా మనం ప్లాన్ చేసి ఉన్నాం కాదు ఎక్కువ తెప్పిస్తామని. ఓకే సార్, థ్యాంక్ యూ.